కంగ్రాచులేషన్స్ పాండు, బాగుంది. అదనమాట నువ్వు సాధించిన విజయానికి నీ బాస్ గా, మన యూనివర్సల్ డిటెక్టివ్ ఏజెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ గా నేనెంతో గర్విస్తున్నాను. అదనమాట. ఓకే, నీ బ్రెయిన్ ఎప్పుడు ఇంత షార్ప్ గా ఉంచుకోవాలి. వెళ్ళి పని చూసుకో. లేదా అది షార్ప్నెస్ అంటే అదనమాట. వెళ్ళి పని చూసుకో. ప్లీజ్. హలో హలో సార్, కులాసానా? కులాసే. అవును, లెక్క ప్రకారం మీరు నిన్నే రావాల్సింది, రాలేదే. మీరు వస్తారని నిన్నంతా వెయిట్ చేస్తూ కూర్చున్నాను. ఓహో, నిన్న కోట్ వేసుకొచ్చింది అనుకా గురూజీ. వేసవకాలంలో కోట్ ఎందుకు వేసుకొచ్చారా అనుకున్నా. గణపతి, ఇలా రామా, రా ఇలా రా. నాకు 3,50,00,000ని 33,50,00,000 పెట్టి హెచ్చవేసి ఎంత వస్తుందో అర్జెంట్ గా చెప్పగలవా? అంత అర్జెంటా గురూజీ? చాలా అర్జెంటు. వెల్, ఇంకేమిటి విశేషాలు? ఏముందండి, నేను మా పక్కింటి వాళ్ళ కుక్కకి 4 పిల్లలు పుట్టాయండి. బుజ్జిమండలు గొనుగులాడితే ఇంతింతే ఉన్నాయి. ఎంత బుద్ధొస్తున్నాయో. ఇంకా అంటే మా ఎదురింటి ఆవిడకి ఒంట్లో బాగుండలేదండి పాపం. రాత్రంతా ఒకటే దగ్గు, పిల్లి కోతలోను. పక్కింటి వాళ్ళ కుక్క పిల్లలు, ఎదురింటి ఆవిడ పిల్లి కూతలు, ఇవి తప్ప మన మధ్య వేరే టాపిక్కే ఉండదా అండి? ఇంకేముంటుందండి, పొద్దున 7ంటికి లేస్తానా, 7:30కి భోంచేస్తాను. మా నాన్నగారు కాస్త ఆలస్యం చేస్తారు. కరెక్ట్ గా 9ంటికి మా నాన్నగారు నన్ను ఏదో ఇంటి దగ్గర దింపేసి స్కూల్కి వెళ్ళిపోతారు. అప్పటి నుంచి సాయంత్రం 6 దాకా ఇలా ఫోన్లు తోడటమే పని. అయ్యో, అదో తిట్టవండి. ఏంతనే కదా తొడవాలి. ఈ అదృష్టం కూడా నాకు లేదా? అబ్బా, ఈ పని నేను చేయలేక చచ్చిపోతున్నాను అనుకోండి. ఏదో రోజున ధైర్యం చేసేసి ఓ బ్యాంకు దోచేసో, ఓ మనిషిని చంపేసో ఓ 1,00,000 రూపాయలు కొట్టేస్తానండి. అక్కడ ఇంకా ఎక్కువన్నా నాకొద్దు, 1,00,000 చాలు. ఈ పని మానేసి హాయిగా ఇంట్లో కూర్చోచ్చు. ఏమండోయ్, మా డిటెక్టివ్ దగ్గర అలాంటి మాటలు మాట్లాడకండి. మీరు దొంగతనం చేస్తే మేము పట్టేసుకుంటాం. నేను చేసే దొంగతనాన్ని మీరు కాదు కదా, ఆ ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు. సరే ఊరుకోండి, ఈ మాటలు మా బాస్ ఉంటే నిజం అనుకుంటాడు. గణపతి, అయిపోయింది గురూజీ. అది కాదు మాట. కై కా కమ్మ కై, కై కల్లు కయే కక్క కడో, కతే కలు కసు కకో. కా ఏమిటిది కా భాష? ఆ భాషలో నాకు మాస్టర్ డిగ్రీ ఉంది తెలుసా? ఈ అమ్మాయి ఇల్లు ఎక్కడో తెలుసుకోమన్నారు కదా. అదే లేదు. నేను ఊరికి సరదాకి దొంగతనం విషయం చెప్పాను. ఇప్పటి నుంచి ఆరాలు మొదలెడదామనే. అదే లేదండి, జస్ట్ లైక్ దట్. వస్తానండి. మళ్ళీ ఎప్పుడు వస్తారు? చెప్పండమ్మా, మళ్ళీ కోట్ వేసుకొస్తారు. ఎవడో జోల్ గారు, ఒక్క నిమిషం. ఆగిపోతే పనిలో ఉన్నారనుకున్నాను. వాడి పని పూర్తి చేసి వచ్చానండి. నాతో ఏదైనా మాట్లాడాలా? అవునండి, చాలా మాట్లాడాలి. కానీ ఇక్కడ కాదు, ఇప్పుడు కాదు. మీ ఇల్లు ఎక్కడో చెప్తే తీరుబడిగా మీ ఇంటికి వచ్చి చాలా ముఖ్యమైన విషయం మాట్లాడతాను. చూడండి, నేను రోజు 20 చోట్లకి ఫోన్ పని మీద వెళ్తుంటాను. అందరికీ నా ఇంటి అడ్రస్ ఇచ్చి కొరియతో తలగొక్కటం నాకు ఇష్టం ఉండదు. సరే, మీ ఇల్లు ఎక్కడో మీరు చెప్పకండి, నేనే కనుక్కుంటాను. ఇంపాసిబుల్. ఏమండోయ్, నాకు సాధ్యం కాని విషయం అంటే ఏం లేదండి. పందెం కడతారా? పందెం. సరే, ఈ వేళ నుంచి 3 రోజుల్లోపు మీ ఇల్లు ఎక్కడో కనుక్కుని మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని పలకరిస్తాను. బెట్. చూద్దాం. సరే, నేను ఓడిపోతే మీకు 100 టెలిఫోన్ బేరం అప్పు చెప్తాను. మీరు ఓడిపోతే నాకు 100 చిరునవ్వులు ఇవ్వండి, చిరంజీవిని అయిపోతాను. గుడ్ మార్నింగ్ గురూజీ. వాట్ గణపతి, ఇప్పుడా రావటం? ఇప్పుడు టైం ఎంత అయింది? బాస్ ఇంటికి రమ్మని కబురు పెడితే వెళ్ళాను గురూజీ. ఆయనకి వేరే పని ఉందిట, కాస్త లేటుగా 12 గంటలకు వస్తానని చెప్పమన్నా. 12 గంటల దాకా రాకపోతే పనులు ఎలా సాగుతాయి? ఏమిటి, 12 గంటల దాకా రారా? అవును గురూజీ. చూడు గణపతి, నేను జ్వాలను ఇంటరాగేట్ చేయాలి. నువ్వు వెంటనే ఆవిడ ఇక్కడ తీసుకురా. ఎందుకు గురూజీ అనవసరం? కాదు, అవసరం. 100 మంది దోషులైనా శిక్ష నుంచి తప్పించుకోవచ్చాము, కానీ ఒక నిర్దోషికి కూడా శిక్ష పడకూడదన్నది మన న్యాయశాస్త్రాభిప్రాయం. నేను తీస్తాను గురూజీ. ఇట్స్ ఆల్ రైట్. నువ్వు వెంటనే వెళ్ళి జ్వాల్ని ప్రవేశపెట్టు. చిత్తం ప్రభు. చూడండి జ్వాల గారు, నేను మిమ్మల్ని ఇంట్రాగేట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు నాకు కొంచెం జస్ట్ కోఆపరేట్ చేయాలి, ఓకే? వెల్కమ్ మిస్ జ్వాలా. I want interrogate you. You just cooperate with us, okay? This is fantastic.
కూర్చోండి. Welcome, Miss Jwala. I want to interrogate you. You just cooperate with us. This is lovely, fantastic. Yes, take your seat. Well, అంటే ఇప్పుడు ఎస్ నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి మీరు సమాధానం చెప్పాలి. జస్ట్ మూమెంట్. నేను స్మోక్ చేయందే నా బ్రెయిన్ పనిచేయదు. ఎస్ గురూజీ. సి మిస్టర్ గణపతి, నువ్వు కిందకి వెళ్ళి ఓ 555 సిగరెట్ ప్యాకెట్ అండ్ 2 కాఫీ పట్టురా. డబ్బులు ఇవ్వండి. నువ్వు వెళ్ళి పట్టుకురా. ఎలా పట్టుకురమ్మంటారండి? కింద హోటల్ వాడికి కిల్లి కొట్టు వాడికి ఇప్పటికే బోల్డ్ అంత బాకీ పడిపోయాం. ఇప్పుడు మనం కింద కనబడితే కొడతారు. ఓకే, అసలు అసలు నేను ఎవరమ్మా ఇక్కడికి? మేము చాలా సీరియస్ గా మాట్లాడుకున్నాం. యు ప్లీజ్ గెట్ అవుట్. ఎస్ గురూజీ. మరి కాఫీ? వద్దు 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 వద్దు. జ్వాల గారు, అసలు కాఫీ తాగటం ఆరోగ్యానికి మంచిది కాదు, అలాగే సిగరెట్ స్మోకింగ్ కూడాను. అందుకే మా వెల్ మిస్ జ్వాల, ఈ కేసుకు సంబంధించిన ఫైల్ నేను తయారు చేసి బీరువాలో దాచాను. అసలు ఎలాంటి సమస్యలు ఉన్న ఫైల్ అయినా సరే నేను బీరువాలో దాస్తుంటాను. దానికి సంబంధించిన కీ ఇదిగో నా దగ్గర ఎప్పుడు భద్రంగా ఉంటుంది. I got it. This is your file. Well, Miss Jwala, మీరు మామూలుగా ఫోన్ చూడడానికి ఆ బంగ్లాలోకి వెళ్ళారు. వెళ్ళగానే లోపలంతా చీకటిగా ఉంది. మీరు అలవాటు ప్రకారం ఫోన్ దగ్గరికి వెళ్ళారు, రిసీవర్ చేతిలోకి తీసుకున్నారు. ఆ తర్వాత పని మనిషి వచ్చి లైట్ వేసింది. అప్పుడు మీ చేతిలో ఉన్నది రిసీవర్ కాదు, రివాల్వర్. Am I correct? ఏమిటానండి, నాకు చిన్నప్పటి నుంచి చిటిక వేయటం రావట్లేదు. రివాల్వర్ చూసి కంగారు పడ్డాను. ఎదురుగా శవం ఉంది. ఈ లోపు పని మనిషి పెద్దగా అరిచింది. నేను మరింత కంగారు పడ్డాను. ఇంతలో పక్కింటి వాళ్ళు వచ్చారు. కాసేపాకి పోలీసులు వచ్చారు. బట్ ఏమైనా మీ విషయంలో నేను చాలా చాలా బాధపడుతున్నాను జ్వాల గారు. ఐ పిటీ యు. No, control yourself. No, you shouldn't cry. నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నాను. So what? ఎలాగైనా నన్ను కేసు నుంచి బయటపడేయండి ప్లీజ్ ప్లీజ్. I'm sorry అండి. No, it's all right. I'm sorry. మా టైలర్ మరి బాగా కుట్టాలని గట్టి దారంతో కుట్టాడు. అదే ఇట్స్ ఆల్ రైట్. ఏమైనా జ్వాల గారు, ఈ కేసులో నేను చాలా బలంగా చేతులు పెట్టాలని. Sit down. కూర్చోండి. చూడండి, మీరు ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ ఇంటి ముందు గాని ఆ ఇంటి దగ్గరలో గాని మీ దృష్టిలో పడ్డవి ఏమైనా మీకు గుర్తున్నాయా? ఏమీ లేవండి. అంటే ఇది పెద్ద విషయం ఏమి కాదేమో. ఆ ఇంటి కాస్త దూరంలో ఓ చాక్లెట్ కలర్ మారుతి కారు ఆగి ఉందండి. దాని మీద ఎక్కి పిల్లలు ఆడుకుంటున్నారు. నేను కారు పాడవుతుందని వాళ్ళని కోపడి పంపేశాను. చాక్లెట్ కలర్ మారుతి కారు. పాండు గారు ఉన్నారా? లోపల ఉన్నారమ్మా. ఆయన జ్వాల గారు కలిసి వాళ్ళ పెళ్లికి ఎవరెవరిని పిలవాలా అని లిస్ట్ ఒకటి తయారు చేస్తున్నారు. వైజాగ్ లో ఉన్న ఓటర్ల లిస్ట్ అంతా తయారైంది. అది నేను వచ్చానని చెప్తారా ప్లీజ్? చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. సార్ సార్. అయ్యో, అలా పడ్డారేంటి? నేనెందుకు పడతానమ్మా? పడ్డ నాకేమన్నా సరదానా? లోపలికి వెళ్ళి సార్ అన్నాను. ఆయనకి స్టార్ట్ అని వినిపించిందో ఏమిటో ఓ ఫుట్బాల్ కి ఎక్కిచ్చారు. ఇలా వచ్చి పడ్డాను. ఇంకోసారి మీకు దండం పెడతాను.
ఇంకోసారి ఎగిరిపడ్డ నా వల్ల కాదు. ధైర్యం ఉంటే మీరే లోపలికి వెళ్ళండి. చూసారా, ఎంఏ రెడ్డి గారి పేరు మర్చిపోయారు. బా రాశాను, అది ఎంవి రెడ్డి. రాసుకో. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. రానిచ్చినా రా. ఏం లేదు, ఊరికే మాట్లాడుకుంటున్నాం. ప్లీజ్ బీ సీటెడ్. మీకు ఇంపార్టెంట్ న్యూస్ చెప్దామని వచ్చాను. ఏమిటి చెప్పండి. న్యూస్ అంటే గుర్తుకొచ్చింది. పొద్దున రేడియో న్యూస్ లో చెప్పారు. అంటే ఈ విషయం కాదనుకో. బెజవాడలో ఇల్లు కాలాయని, కడపలో కత్తులతో పొడుచుకున్నారని, అమృత్సర్ లో గొడవలు, ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ విషయాలు చెప్తూ మధ్యలో ఈ విషయం కూడా చెప్పారు. కాకినాడలో మెదడువాపు వ్యాధికి గురై 4 చచ్చిపోయారట. నువ్వు కనపడగానే ఈ విషయం అడుగుదాం అనుకున్నాను. అసలు మెదడువాపు వ్యాధి అంటే ఏమిటి? అది ఎందుకు వస్తుంది? అదంత భయంకరమైన వ్యాధి? అవును, మీ పెద్దక్కయ్య ఉండేది కాకినాడలోనే కదూ. అవును. ఏ అది ఆ వ్యాధికి కారణం. అంటే? ఇలా ఛాన్స్ దొరికితే చాలు ఏకబిగిన గంటలు అనవసరంగా మాట్లాడేస్తుంటే ఎదురు వాళ్ళకు వచ్చే వ్యాధినే మెదడువాపు వ్యాధి అంటారు. ఆ వ్యాధి తెప్పించే విద్య మీ వంశంలో మాత్రమే ఉంది. చాలు ఊరుకోండి. నా, ఉండర్లే. మీరు మాత్రం ఎక్కువ మాట్లాడా. నేను ఆ, ఇప్పుడు చెప్పండి. ఇందాక మా స్నేహితురాలు తన పెళ్లికి పిలవడానికి మా ఇంటికి వచ్చింది. మాటల అత్తవారు ఎవరని అడిగాను. తన కాబోయే భర్త దుబాయ్ లో ఉండే బాలగారు కొడుకట. బాలంటే సంటబ్బాయి పింతలు కదూ. అవునండి, పెళ్లి పనుల గురించి వైజాగ్ వచ్చారట. ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. అయితే ఆవిడ్ని కలుసుకుంటే ఈ కేసు మంచులో విడిపోతుంది. ఏమిటయ్యా పాండు బొమ్మలో విగిస్తున్నావు? బొమ్మలు కాదు సార్, జ్వాల కేసుని మన మట్టి బుర్రకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అబ్బా వద్దయ్యా, ఈ కేసు గురించి నువ్వు ఈషన్ మాత్రం కూడా ఆలోచించుకు. అదనమాట. మన ఎవరో మోటార్ సైకిల్ పోయిందని కంప్లైంట్ ఇచ్చారు చూసావా? ఆ కేసు నువ్వు చూసుకో, ఈ జార కేసు నాకు వదిలే. అదనమాట. మోటార్ సైకిల్ మధ్యాహ్నం కల్లా దొరుకుతుంది సార్. ఆ పని పూర్తి చేస్తే ఈ పని మొదలు పెట్టాను. మీరు ఏదో పని మీద వెళ్తుంటున్నారు, మీరు వెళ్ళండి. వెళ్తానులే, నువ్వు ఈ కేసు గురించి పూర్తిగా మర్చిపోతేనే గానీ నాకు మనశ్శాంతి ఉండదయ్యా. అదనమాట. చూడు, పెద్దవాణ్ణి 20 ఏళ్ళు తిహార్ జైల్లో ఉండొచ్చిన వాణ్ణి, కాస్త గౌరవం చూపించు. అదనమాట. అలాగే సార్, మీరు బయలుదేరండి. బాస్ వద్దంటున్నారు కదా, మనం ఈ కేసు వదిలేద్దాం గురూజీ. నెవర్. జ్వాల నిర్దోష్ అని నా నమ్మకం. నాకు మాత్రం ఆవిడే దోషం నమ్మకం. నీ నమ్మకం తప్పని నా 6th సెన్స్ నమ్మకంగా చెబుతోంది. నోర్ ముయ్. ఆల్ రైట్, ఈ బొమ్మ చూడు. జ్వాలని వాళ్ళ నాన్నగారు ఇలా తీసుకొచ్చి ఇక్కడ దింపారు. రైట్. జ్వాల ఇలా ఫోన్ దగ్గరికి వెళ్ళింది. రైట్. శవం ఇక్కడ పడుంది. రైట్. పనావిడ ఇక్కడి నుంచి చూసింది. రైట్. రాస్కెల్, నా పాయింటర్ విరక్కొడేశావు. ఇప్పుడు నేను దేంతో చూపించాలి? వేలుంది కదా గురూజీ. వేలు. గుడ్ గుడ్ ఐడియా. నా ఉద్దేశంలో జ్వాల రావడానికి ముందే ఎవరో మార్వాడిని హత్య చేసి జ్వాల రావటం గమనించి రివాల్వర్ ని టెలిఫోన్ మీద పెట్టి పారిపోయి ఉంటారు. చీకట్లో ఏమీ కనిపించక జ్వాల టెలిఫోన్ అనుకుని ఆ రివాల్వర్ ని చేతిలోకి తీసుకుంది. సరిగ్గా అదే సమయంలో పని మనిషి లైట్ ఆన్ చేసింది. ఆ తర్వాత నాకు నమ్మకం లేదు గురూజీ. బ్యాంకు దోచైనా సరే 1 లక్ష సంపాదించాలని ఆవిడ ఓసారి అన్నది గుర్తుందే. ఇప్పుడు అవకాశం వచ్చింది గనక మార్వాడిని చంపేసి వజ్రాలు తండ్రికిచ్చి పంపించేసి ఉంటుంది. రైట్. కాసేపు నీ మాటలే నమ్ముదాం. జ్వాల కాజేసిన వజ్రాలు ఇచ్చి కార్లు బంగ్లాలు కొనలేదు కదా. ఆ వజ్రాలు ఎక్కడో ఓ చోట అమ్మి క్యాష్ చేసుకుని ఉండాలి. రైట్ 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 రైట్. గ్యారంటీగా రేపో ఎల్లుండో ఏ బంగారపు కొట్లోనో అమ్మి తీరుతుంది. వెళ్ళి చూడండి. సరే, రేపటి నుంచి జ్వాల్ని నీడలా అనుసరిస్తాను. నా వాదన కరెక్ట్ అని, నీ అభియోగం తప్పని నేను నిరూపిస్తాను. నేనే గెలుస్తాను గురూజీ. పందెం నా గెలుపు నాదే.